చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. నిర్గమకాండము మనము 18 అధ్యాయాలు దేవుని మహాకృపను బట్టి చూడగలిగాం. ఈ దినాన నిర్గమకాండము 19వ అధ్యాయం వివరణలోకి మనం వెళ్దాం. ఈ నిర్గమకాండము 19వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాలను మరలా 18వ అధ్యాయం ఎలాగైతే మనం 3 భాగాలుగా చేసుకున్నామో సులభంగా మన గ్రంథం అర్థం అవడానికి ఈ 19వ అధ్యాయం కూడా 3 భాగాలు. ఈ 3 భాగాలలో మొట్టమొదటిగా 19వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం ఒక భాగం. మొదటి 8 వచనాలు సీనాయి పర్వతం వద్ద దేవుని సందేశము, ప్రజల సమాధానం. అంటే వీళ్ళు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు? సీనాయి పర్వతం దిగారు. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారితో ఏం మాట్లాడారు, తిరిగి ప్రజలు మోషే ద్వారా ఏం సమాధానం ఇచ్చారు అన్నది మొదటి 8 వచనాల్లో మనం చూస్తాం. 19వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు. ఈ 9 నుండి 15 వచనాల్లో దేవుని చట్టము వినడానికి ఇశ్రాయేలు సిద్ధపాటు. అంటే దేవుడు ఒక చట్టం చేయబోతున్నాడు. ఆ చట్టానికి ఇశ్రాయేలు అందరూ కూడా ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది 2వ భాగం. 3వ భాగంలో చివరి భాగము 19వ అధ్యాయం 16 నుంచి 25 వచనాల్లో సీనాయి పర్వతం దగ్గర దేవుని ప్రత్యక్షత చాలా భయంకరంగా ఉంటుంది. ప్రజలందరూ భయపడతారు. ఇక్కడ దేవుణ్ణి ప్రత్యక్షంగా ఎవరు చూడలేరు, కానీ దేవుని ప్రత్యక్షత ఒక మేఘముగా, గాఢాంధకారముగా, ఒక అడ్డుగా వచ్చి ప్రజలతో దేవుని సందేశము ఇక్కడ మాట్లాడతాడు. దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి గ్రంథాన్ని లేదా ఈ అధ్యాయాన్ని 3 భాగాలు. ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినాన వినడానికి మనం అందరం సిద్ధపడదాం. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయం మొదటి 8 వచనాలలో మొదటి 2 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే, అంటే ఏ దినము? మొదటి దినం. ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. అమ్మ, సీనాయి అరణ్యం అన్నాడు కానీ అది సీనాయి పర్వతమే. మళ్ళీ అరణ్యం అంటే అడవి అనుకునే పరిస్థితి ఉంటుంది కనుక సీనాయి అరణ్యం అంటే సీనాయి పర్వతం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం. చూడండి, ఇశ్రాయేలు మొదటి 2 వచనాల్లో మొట్టమొదటిగా ఎక్కడ బయలుదేరారు? ఐగుప్తు. ఇప్పుడు ఐగుప్తు నుంచి మొదటి నెల ఎన్నో రోజులు అక్కడ రాయబడలే. వాస్తవానికి వాళ్ళు బయలుదేరినప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయం మన వివరణ చూస్తాము. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తులో ఎప్పుడు బయలుదేరారు అంటే మొదటి నెల 15వ దినాన బయలుదేరారు. ఇప్పుడు సీనాయి దగ్గరికి వచ్చేసరికి 3వ నెల ఆరంభ దినం అన్నాడు, అంటే 3వ నెల మొదటి దినం. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి సుమారు ఎన్ని రోజులు పట్టింది? 45 రోజులు. 45 రోజులు. ఇది మొట్టమొదటి సందర్భం. అక్కడ డేస్ రాయలేదు కానీ 45 రోజులు సుమారుగా ఇక్కడికి వచ్చేసరికి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు కూడా ఉన్న చరిత్రను ఏమంటారంటే పితరుల యుగం అంటారు. అంటే ఈ రోజు మనం పితరుల యుగం ముగించబోతూ ఉన్నాం. ఆలోచించండి, ఈ రోజు పితరుల యుగం ముగించబడుతుంది. ఎందుకంటే మనకి బైబిల్ గ్రంథము 3 యుగాలు ఉంటాయి: పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగము. ఇప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయం అంటే ఆల్మోస్ట్ ఈ రోజు పితరుల యుగముతో ముగించబడుతుంది. ఎందుకు అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం ధర్మశాస్త్రం ప్రారంభం. ధర్మశాస్త్రం అనే చట్టం ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడు ఇచ్చాడమ్మా? నిర్గమకాండము 20వ అధ్యాయం. ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్రమే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు పితరుల యుగం అయితే, నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్ర యుగం. మరి క్రైస్తవ యుగం ఎప్పుడు అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవ యుగం. ఇది బైబిల్ విభజన, దేవుని గ్రంథం యొక్క విభజన. ఇప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఉన్నాము అంటే ఇది చిట్ట చివరిగా ఇశ్రాయేలు పితరుల యుగం ముగించబోతుంది.
ధర్మశాస్త్ర యుగం ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే దేవుడు ఆజ్ఞలు ఏ ఏ ఏ అధ్యాయంలో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? 20వ అధ్యాయం. కాబట్టి దేవుడు ఐగుప్తు నుంచి బయలుదేరారు, సీనాయి వరకు వచ్చారు. మొత్తం ఎన్ని రోజులు? సుమారుగా 45 రోజులు. ఇప్పుడు 3-4 వచనాలు చదువుదాం. చూడండి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఏమనగా, రౌండప్ చేయండి 4వ వచనాన్ని. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి అన్నాడు. అంటే దేవుడు అంత అద్భుతంగా చెప్పారంటే, అమ్మ గద్ద వాళ్ళందరితో చెప్పు మోసే, ఇశ్రాయేలుతో ఏమని చెప్పాలంటే, నువ్వు ఒక గద్ద రెక్కల మీద ఎలాగైతే తన పిల్లల్ని మోస్తుందో అలా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వారిని, ఐగుప్తు బానిసత్వంలో కూడా అలాగే మగ్గిపోతున్నటువంటి ఆ ఇశ్రాయేలీని ఒక గద్ద ఎలాగైతే తన పిల్లల్ని మోసుకొస్తుందో అలా నేను తీసుకొచ్చిన వాళ్ళకి జ్ఞాపకం చేయి. ఎందుకంటే గద్దను ఏమంటారంటే బైబిల్ గ్రంథంలో పక్షిరాజు అంటారు. పక్షిరాజు ఆ గద్ద రెక్కల మీద మోసినట్లు ఈరోజు దేవుని పర్వతమైన సీనాయి పర్వతం వరకు ఎవరు తీసుకొచ్చారు? దేవుడు. అంతేగాని వారంతటి వారు రాలేరు కూడా. మోసే నాయకుడైనా వారు రాలేరు. దేవుడు వారిని కనుక తీసుకొని రాకపోతే వాళ్ళు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, గద్ద రెక్కల మీద మోసినట్లు నేను వారిని తీసుకొచ్చాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ఈ పక్షిరాజు గురించి ఒక అద్భుతమైన మాట చదువుకుందాం, అందుకని వెళ్తున్నాం. ద్వితీయోపదేశకాండం 32:11 చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించాను. అంటే ఇశ్రాయేలుని దేవుడు ఎలా నడిపించాడో చెప్తున్నాడు. ఒక కంపారిజన్ పోలిక ఎలా పెట్టాడంటే, ఒక పక్షిరాజు అనే గద్ద తన పిల్లల్ని ఎలాగైతే మోసుకుని తీసుకొస్తుందో ఆ విధంగా నేను నా పిల్లలంటున్నాడు ఇశ్రాయేలీయులను ఆ రకంగా దేవుని పర్వతం దగ్గరికి నేను తీసుకొచ్చాను. దేవుడు అలా పోల్చి మాట్లాడుతున్నాడు, వాళ్ళకి అర్థమవుతుందని. గద్ద తన పిల్లల మీద ఎంత ప్రేమ లేకపోతే తన రెక్కల మీద మోసుకుంటూ వస్తుంది, అలాగే నా పిల్లలని ఇశ్రాయేలు మీద ఆయన ఎంత ప్రేమ చూపించి బానిసత్వం బ్రతుకుల్లోంచి విడిపించి అద్భుతంగా సీనాయి పర్వతాన్ని నడిపించి ఇప్పుడు దేవుడు ఒక చట్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు వాళ్ళ జీవితంలో. ఆలోచించండి. ఒకసారి ఇక్కడ మాట అన్నాడమ్మా, పక్షిరాజు ఏం చేస్తుందంటే, గద్ద గూడు చెరిపేది ఎవరంటే గద్ద చెరుపుతుంది. ఎప్పుడు గూట్లో ఉండే అమ్మ తెస్తే తినడమే, అమ్మ తెస్తే నేను తినాలి, నాన్న తెస్తే నేను తినాలి అని వీళ్ళకి అలవాటు చేయడానికి గద్ద ఏం చేస్తుందంటే, పక్షిరాజు కావాలనే పిల్లల్ని తోసేస్తుంది. అవి పడిపోతుంటాయి, రెక్కలు ఇంకా అప్పుడే రావు, మరలా కిందకు వచ్చి మరలా పడిపోతున్నటువంటి దాన్ని పైకి తీసుకెళ్తుంది పక్షిరాజు. అంటే వాళ్ళకి ఏం నేర్పిస్తుంది? వాళ్ళకంటూ స్వతంత్రత. ఎప్పుడు తల్లి మీద తండ్రి మీద ఆధారపడితే జీవితాంతం ఆధారపడతామా? నీకంటూ ఒక ఇండివిజువాలిటీ. ఏం నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, ప్రతి క్రైస్తవుడు అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, పిల్లలకి ఎలా అనిపిస్తుంది? మా అమ్మేట్రా బాబు ఎలా చేస్తుంది, మా నాన్నేటి ఎలా పడి చేస్తున్నాడు, ఒకవేళ దెబ్బలు తగిలి చచ్చిపోతే అంటే అది కష్టం అనిపిస్తుంది. కష్టం ఎప్పుడు పిల్లలకి తెలియాలండి, రూపాయి విలువ పిల్లలకు తెలియాలి. ఆ కష్టం విలువ తల్లి తండ్రి పిల్లలకు నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తులో ఆ విలువ తెలిసి చక్కగా వారి జీవితాలు బాగుంటాయి. ఈరోజు పిల్లలకి విలువ తెలియక ఎంతంత అంత ఇచ్చి మన జీవితాల్లో నాతో సహా కొన్నిసార్లు పిల్లలను పాడు చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ గద్ద చూడండి, అదే గూడు రేపేస్తుంది, పిల్లలను తోసేస్తుంది. కానీ వాళ్ళు నేర్చుకోవాలి, మళ్ళా నా పిల్లలు బాగుండాలి. ఎందుకు? రేపొద్దున నేను ఉంటానో లేనో తెలీదు, రేపొద్దున బ్రతుకు వాళ్ళది, వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ గా వాళ్ళు కూడా బ్రతకాలి అని ఆ పక్షిరాజు గద్ద ఈరోజు ప్రతి తల్లికి తండ్రికి ఒక పాఠం. ఈరోజు కష్టమైన నష్టమైన పిల్లలకి ఏం జరిగినా వాడి భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు కష్టం తెలియాలి వాళ్ళకి. ఏది తెలియకుండా సుఖంగా పెంచితే రేపొద్దున్న పిల్లలు కష్టపడాలి, అప్పుడు వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. రైట్. 5-6 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు చదువుదాం. 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అన్నారండి. చాలు నాన్న.
చదివినన్న. సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే కదా, మీరు మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ముందురని చెప్పు. చూడండి ఇక్కడ 2 వచనాలు. అమ్మ ఎప్పుడు దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలుగా ఉండాలంటే ఒకటి, మీరు నా మాట ఎలా వినాలి అమ్మ? శ్రద్ధగా వినాలి. 2, నా నిబంధన అనుసరించి. ఒకవేళ ఈ 2 లేవనుకోండి, శ్రద్ధగా నా మాట వినకపోయినా, నా నిబంధనలో మీరు లేకపోయినా, మీరు నాకు స్వకీయ సంపాద్యము అవ్వరు, మీరు దేవుని రాజ్యంగా మారరు, మీరు యాజకులుగా చేయబడరు. ఎప్పుడైతే నా మాట శ్రద్ధగా వింటారో. చెప్పాను మీకు చాలా సార్లు అమ్మా, లిజనింగ్, హియరింగ్ అని 2 మాటలు చెప్పాను. ఇంగ్లీష్ లో గుర్తుందా? లిజనింగ్, హియరింగ్. వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. ఇప్పుడు ఎవరో మాట్లాడుకుంటుంటారు అక్కడ, అది నీకు వినబడదు, కానీ మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది, కానీ విషయం తెలుసా? తెలియదు. దాన్ని ఏమంటాం? వినడం. విన్నామంతే, ఎవరో మాట్లాడుకుంటున్నారు కానీ విషయం నీకు తెలియదు, అది వినడం. అయితే శ్రద్ధగా వినడం అంటే అర్థం ఏంటి అంటే లిజనింగ్, ఇది ఇంగ్లీష్ లో. అందుకే టీచర్ ఏం చెప్తున్నాడు? లిజన్ కేర్ఫుల్లీ అంటారు పిల్లల్ని. లిజన్ కేర్ఫుల్లీ అంటే మీరు శ్రద్ధగా వినాలి. అమ్మ శ్రద్ధగా వినడం అంటే ఇప్పుడు చెప్తున్న మాట తలకెక్కడం, ఆ విషయం మనకు తెలియదు. అప్పుడు అమ్మ చెప్తుంటది, ఎన్నో కేకలేస్తుంటారు, అర్థం కాదు వాళ్ళకి, కానీ కరెక్ట్ గా అమ్మ మాట విని ఏం చెప్పింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అలా వింటారు. చూసారు కొంతమంది, అది శ్రద్ధగా వినడం. ఈరోజు వింటారు కానీ శ్రద్ధగా వినరు ఎక్కువ మంది. శ్రద్ధగా వినేవాడు అలా చేస్తాడు, అలా బ్రతుకుతాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా నిబంధన అనుసరించి మీరు నడుచుకుంటే మీరు దేవునికి ఎలా ఉంటారు? ఒక రాజ్యముగా, అలాగే యాజకులుగా మీరు చేయబడతారు. అమ్మ ఈరోజు మనందరం యాజకులమేనా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలాంటి వాళ్ళంటే రాజులైన యాజక సమూహం. మనము దేవుని రాజ్యమే, మనము యాజకులమే. అయితే మనం దేవుని సొత్తైన ప్రజలు అవ్వాలంటే ఈ 2 మనకి వర్తిస్తాయి. దేవుని మాటను ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని నిబంధనలు నేనేమవ్వాలమ్మా? నిబంధనలు ఉండాలి. ఆదాము నిబంధన మీరారని రాసుందా? ఆదాము నిబంధన మీరారు. హోషే గ్రంథం 6:7 ఉంటది. హోషే 6:7 ఆదాము నిబంధన మీరి అంటాడు అక్కడ. ఇప్పుడు నిబంధన మీరాడు కాబట్టి ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఈ రోజు క్రైస్తవులుగా, కొత్త నిబంధన సంబంధులుగా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా మనము కూడా నిబంధన మీరామనుకోండి, దేవునికి రాజ్యముగా, దేవునికి ఒక యాజకుడుగా నువ్వు ఉండలేవు, నేను ఉండలేను. అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, అలా నేను బ్రతకాలి. దేవుని నిబంధన ఎప్పుడు కూడా అనుసరించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతాను. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. చూసారా, పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడంటే మీరు నాకు ఒక రాజ్యం అవుతారు, యాజకులు అవుతారు అన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు రక్తంలో కలగబడిన అందరూ కూడా మనం కూడా ఏమన్నాడమ్మా? మీరు ఒక రాజ్యముగా, దేవునికి ఒక యాజకులుగా మనల్ని కూడా దేవుడు చేస్తాడు. సేమ్ ఆ రోజు ఇశ్రాయేలుకి ఎలా అయితే దేవుడు మాట ఇచ్చారో, ఈ రోజు యేసు ప్రభువులో రక్తంలో కడగబడిన మనందరికీ కూడా దేవుడు ఏమంటాడంటే 6వ వచనం చివరిలో, తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా దేవుడు మనల్ని కూడా చేశాడండి క్రీస్తు ప్రభు ద్వారా. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చూసారా మాట? అంటే పాత నిబంధన ఇశ్రాయేలుకే కాదండి, అంతకు మించిన ధన్యత, శ్రేష్టత యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా, నేను దేవునికి ఒక యాజకుణ్ణి,
నేను దేవుడికి ఒక సేవకుణ్ణి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంత గొప్ప శ్రేష్టత ఇచ్చాడండి. కాబట్టి మనం దేవుని రాజ్యంగా చేయబడ్డాం, దేవుడికి ఒక యాజకుడిగా. కానీ ఒకటి, నేను యాజకుడిని అయితే ఖచ్చితంగా దేవుని మాట శ్రద్ధగా వినాలి, నిబంధనలు ఉండి నడుచుకోవాలి. నిర్గమకాండం 19వ అధ్యాయం 7-8 వచనాలు. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ ఇప్పుడు మోషే ఎలా కనబడుతున్నాడమ్మా? ప్రజలకు దేవునికి మధ్యవర్తి. అంటే దేవుడికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి ఎవరు? మోషే. కారణం ఏంటంటే ఒక ప్రవక్త, పాత నిబంధనలో ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజలకు అందించేవాడు. ఇప్పుడు మోషే ప్రవక్త. ఈరోజు యేసు ప్రభు ప్రవక్త. ప్రవక్త ఎందుకు అంటే దేవుని మాటలు ఎవరు అందించారు ఈ లోకానికి వచ్చి? ఈరోజు మనకు మధ్యవర్తి ఎవరు? దేవుడికి క్రైస్తవులకు మధ్యవర్తి ప్రభు అయిన ఆనాడు ఇశ్రాయేలుకు దేవునికి మధ్యవర్తి మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలంలో ఆయా సమయాల్లో దేవుడు ప్రజలతో ఎలా మాట్లాడాడు? పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈరోజు ఆనాటి ప్రవక్త ఎవరు? మోషే. కాబట్టి ఏమీ లేదు, మోషేకి దేవుడు మాట్లాడాడు. మోషే కిందకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో దేవుడు ఇలా చెప్పాడు అని ఎప్పుడైతే ప్రజలతో చెప్పారో, ప్రజలు కూడా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అలా మేము చేస్తాం అని మోషేకి చెప్పారు. ఇప్పుడు మోషే వచ్చి ఎవరికి చెప్పాలి? మళ్ళా దేవుడికి చెప్పాలి. ఆ దేవుడు చెప్పింది మోషే వచ్చి ప్రజలకు చెప్పాడు. మళ్ళా ప్రజలు సమాధానం చెప్పారట మోషేకి, అయ్యా అలాగేనయ్యా మేము బ్రతుకుతాం దేవుడు చెప్పినట్లు. ఆ సమాధానం మళ్ళా దేవుడి దగ్గరికి తీసుకొచ్చిన వాడు ఎవరు? మోషే గారు. అలా ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సేవకుడికి ఒక పాఠం నేర్పిస్తాడు. ఇక్కడ మోషే సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక పాఠం చూడండి. 7వ వచనం. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ అన్నాడు. అంటే మోషే సొంతంగా ఏమైనా కలిపాడా? అది ఒక సేవకుడిగా ఎలా ఉండాలంటే, దేవుని మాటలు చెప్పే వ్యక్తి ఎప్పుడు దేవుని మాటలకి ఏమీ కలపకూడదు, ఏది దేవుని మాటలకి ఏది తీసేయకూడదు. ఈరోజు చూడండి ఎంతమంది పరిచర్యలు దేవుని మాటలకి కలిపే వాళ్ళు ఉండొచ్చు, తీసేవాళ్ళు ఉండొచ్చు. కానీ మోషే ఏమి నేర్పిస్తున్నాడు? ఆయన ఒక సేవకుడు అయితే, ఆయన ఒక ప్రవక్త ఏమంటాడంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ మాటలు చెప్పాడు. అంటే సేవకుడిగా ఇస్తున్న ఆజ్ఞ అంటే ఎప్పుడు మీరు దేవుని మాటలకి ఏది ఎప్పుడు కలపకూడదు, ఉన్న మాటలకి తీసేయకూడదు. ఇది మొదటి 8 వచనాల వివరణ. రెండోది నిర్గమకాండం 19వ అధ్యాయం 9-15 వచనాలు. అందులో దేవుని చట్టం వినడానికి ఇశ్రాయేలు ఏమవ్వాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అమ్మా ఇశ్రాయేలు సిద్ధపాటు చదువుకుందాం. 9-10 వచనాలు. అండర్లైన్ చేయండి అమ్మా. నేడును రేపును వారిని పరిశుద్ధపరపము, బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులు ఎదుట సీనాయి పర్వతం మీదకి, అంటే ఈరోజు మోషే, ఈరోజు రేపు ప్రజలందరినీ ఏం చేయాలి? నువ్వు వెళ్ళి వాళ్ళు ఎలా ఉండాలంటున్నాడమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? 3వ రోజు నేను రాబోతున్నాను, సీనాయి పర్వత శిఖరం మీదకి వస్తాను నేను. అయితే ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చేటప్పటికి 3వ రోజు నేను వస్తాను. నువ్వేం చేస్తావు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సిద్ధపాటు కలుగు చేయాలి. దేవుడు 3వ రోజున వస్తాడు. ఈ 2 రోజులు, ఈ రోజు రేపు మీరు ఎలా ఉంటారంటే పరిశుద్ధంగా బ్రతకాలి. భార్యాభర్తలు ఉంటే ఎప్పుడు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అంటే వాళ్ళకి ఆ రోజున్న ఆజ్ఞ. ఒకరినొకరు పరిశుద్ధపరచుకొని ఒకరినొకరు కలవకుండా దేవుడు వస్తున్నారు కాబట్టి ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని ప్రతి భర్తకి చెప్పు, ప్రతి భార్యకు చెప్పు, వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. చూడండి అమ్మ, దేవుడు ఎందుకు పరిశుద్ధపరచుకోమన్నాడు? దేవుడు ఎందుకు పరిశుద్ధపరచుకోమన్నాడు అంటే, చూడండి ఇశ్రాయేలు తమను తాము పరిశుద్ధపరచుకోవాలన్నాడు. పరిశుద్ధత దేవునికి అనుకూలము. 93వ కీర్తన 5వ వచనంలో ఉంటుందమ్మా.
93వ కీర్తన 5వ వచనములో ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి, అంటే దేవుని మందిరానికి అనుకూలమైంది ఏంది? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీ పత్రికలో ఉంటున్న మాట మీరు చూస్తారా? హెబ్రీ 12:14 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14లో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. ఇప్పుడు 3వ రోజున ఎవరు వస్తానన్నారు సీనాయి పర్వతం మీదకి? దేవుడు. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేకపోతే ఆ 3వ రోజున దేవుడిని మీరు చూడాలి అంటే, దేవుని మాట మనం వినాలి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అది మోషేతో చెప్తున్నాడు. ప్రజలకు వెళ్ళి వారిని 2 రోజులు, ఈ రోజు రేపు, నేడు రేపు పరిశుద్ధపరచు, 3వ రోజున నేను సీనాయి పర్వతం దగ్గరికి వస్తాను. అలాగే అయ్యా అని చెప్పి మోషే వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా ఒక గొప్ప మాట ఉందండి బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధత లేకుండా అమ్మా ఈరోజు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏం జరగవు తెలుసా? కార్యాలు జరగవు. పరిశుద్ధత లేకుండా జీవితంలో కార్యాలు జరగవు. యెహోషువ గ్రంథం ఆ మాట చదువుదాం ప్రాముఖ్యం కనుక. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నారు? నానా ఇశ్రాయేలు అందరినీ పిలిచారు. మీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి అంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే రేపు దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగవు, ఎందుకు ఆలస్యం అవుతాయి, ఎందుకు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదంటే ఒకవేళ నీలో పరిశుద్ధత లేకపోతే, ఆ పరిశుద్ధత నీలో లేనంత వరకు కూడా దేవుడు కార్యము చేసే అవకాశము లేదు. అందువల్ల కొన్నిసార్లు పిల్లల సెటిల్మెంట్ ఉండదు, భవిష్యత్తులో పిల్లల జీవితాలు బాగోవు, కొన్నిసార్లు మన జీవితంలో కోల్పోతుంటాం. అంటే వ్యక్తిలో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేసే అవకాశము ఉంది అని యెహోషువ అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా మన జీవితంలో కార్యాలు జరగవు. అయితే ఒకటి, పరిశుద్ధత అనేది ఎలా కలుగుతుంది? పరిశుద్ధత అనేది కలగాలి అన్నారు, బాగానే ఉంది. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము. పరిశుద్ధత దేవునికి అనుకూలము. పరిశుద్ధత లేకుండా జీవితంలో కార్యాలు జరగవు. కానీ ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత కలగాలంటే ఎలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అది కూడా చదువుకుని వాక్యానికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26 చదువుతాం చూడండమ్మా. అంటే 25, 27 మధ్యలో ఉంది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొరత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను అన్నారు చూడండి. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధత ఒక వ్యక్తిలో ఎలా కలుగుతుందంటే వాక్యము ద్వారా. అమ్మా వాక్యము ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తిలో ఏముంటుంది? పరిశుద్ధత. ఎందుకంటే చెడుతనానికి అవకాశం లేదు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా వాక్యము మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి అంటాడు. ఎందుకు వాక్యం హృదయంలో ఉండాలి? నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంది అంటారు కీర్తనకారుడు. అంటే వాక్యము నీలో ఉంటే నీలో ఏముంటుంది? పరిశుద్ధత. వాక్యము నీలో లేకపోతే నీలో పాపం ఉంటుంది. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు. వాక్యం ఉన్న చోట పాపం ఉండదు. వాక్యం లేని చోట పాపం ఉంటుంది. వాక్యం ఉన్న చోట పరిశుద్ధత కలుగుతుంది. వాక్యము లేని చోట పాపం కలుగుతుంది. అందుకే దేవుడు ఏమన్నారంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధత కలగాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యమే. క్రీస్తు ప్రభువు ఏ రీతిగా సంఘాన్ని పవిత్రపరిచాడో ఈరోజు దేవుని వాక్యమే ఒక క్రైస్తవుని పరిశుద్ధపరిచేది. ఒక పరిశుద్ధుడిగా నువ్వు మారాలి అంటే నేను పరిశుద్ధుడిగా ఉండాలి అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు తోడు వాక్యము నీలో లేనంత వరకు కూడా నీకు పరిశుద్ధత రాదు. ఎప్పుడైతే దేవుని మాటలు హృదయంలో ఉంటాయో ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. 2 రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. 7:12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు
నీతి గలదియు ఉత్తమమైనదినై ఉన్నది. అమ్మ ధర్మశాస్త్రం ఏమన్నారు ఇక్కడ? ధర్మశాస్త్రం ఏంటి? పరిశుద్ధమైంది. ఆజ్ఞ పరిశుద్ధమైంది. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే, ఆజ్ఞ దేవుని వాక్యమే, దేవుని మాటలే. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మారాలి, నాలో పరిశుద్ధత కలగాలి అంటే ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రము ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. వాటిని అనుసరించేవాడు కూడా ఎలా మారుతాడు? అలా పరిశుద్ధత ఒక వ్యక్తిలో కలుగుతుందండి. ఆ రోజు దేవుడు మోషేతో అన్నారు, ఇశ్రాయేలుని పరిశుద్ధపరచు అన్నాడు. కానీ ఈ రోజు క్రైస్తవులు పరిశుద్ధపరచబడేది ఎలా అంటే అది చెప్తున్నాను నేను. ఈరోజు క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నేను పరిశుద్ధపరచబడాలి అంటే అది దేవుని ధర్మశాస్త్రమైన దేవుని వాక్యాన్ని బట్టే, దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధుడిగా జీవించగలవు. ఆ పరిశుద్ధత నీలో కలుగుతుంది. 11వ వచనం చదువుదాం, నిర్గమకాండం. 3వ నాటికి సిద్ధపడలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. 12 చూడండి. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి చూసారమ్మా, పర్వతాన్ని ఏం చేయకూడదు? ముట్టకూడదు. పర్వతం ఎక్కద్దు, అసలు పర్వతం అంచు కూడా ముట్టద్దు అన్నాడు. అందుకే చూడండి, ఎక్కడ మామూలు మీకు అర్థం కావడానికి చిన్న బొమ్మ చిత్రం వేస్తాం అంతే తప్ప, ఇక్కడ ఇది పర్వతం అనుకోండి, ఊహా చిత్రం. ఇది పర్వతం అయితే కనీసం పర్వతం అంచు కూడా ముట్టుకోవద్దు, అసలు ఎక్కద్దు, అంచు ముట్టుకోవద్దు, భద్రం సుని. ఒకవేళ ఎవరైనా సాహసించి కొండ శిఖరం లేదా కొండ ఎక్కడైనా ముట్టుకుంటే వాళ్ళు ఏమవుతారు? చనిపోతాడు. దేవుడిచ్చిన చట్టం. ఆమె దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, సీనాయి పర్వతం మీదకి దేవుడు వస్తాడని తెలిసి సీనాయి పర్వతం మీద దేవుడు ఆ కొండని ముట్టుకోద్దన్నాడంటే ఈరోజు సంఘానికి వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మనలో పరిశుద్ధత లేకపోతే ఎంత అపవిత్రమో చూడండి. క్రీస్తు రక్తంలో కడగబడిన నీలో పాపం ఇంకా ఉండి పాపం ఏలుతూ ఉంటే కేవలం ఆ రోజు కేవలం పాత నిబంధన. కానీ కొత్త నిబంధన పాత నిబంధన కన్నా శ్రేష్టమైనది నీకు అర్థమైతే సంఘంలోకి వస్తున్నావు కానీ పరిశుద్ధత లేదు. సంఘంలోకి వస్తున్నావు, యథావిధిగా నీ జీవితం నడిపించుకుంటున్నావు, లోకం వైపు మళ్ళీ ఉంటున్నావు, మళ్ళా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చెప్పండి. దేవుడు శిక్ష విధించట్లేదంటే వెంటనే ఆలోచించండి. కనీసం ఆ కొండ మీదకి వస్తున్న దేవుడు కొండనే ముట్టుకోవద్దు అన్నాడంటే క్రీస్తు ప్రభు సంఘంలోకి వచ్చి పాపం చేస్తూ పాపంలో బ్రతుకుతూ యథేచ్ఛగా నువ్వు చాలా ఆనందంగా ఉన్నావంటే దేవుడు అంటున్నాడు ఒక రోజున ఎంత భయంకరమైన స్థితిలో ఉంటారో ఆలోచించండి. కొండ ఎక్కడ, యేసు ప్రభు సంఘం ఎక్కడ? ఆలోచించండి. చదువుదాం. కొండనే ముట్టుకోవద్దు అన్నాడు ఇక్కడ. 13 ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు గాని మృగము గాని బ్రతకూడదు. బోరధ్వని చేయనప్పుడు అగో అంటే ఒక బోరధ్వని చేస్తాము, ఆ బోరధ్వని చేసినప్పుడు మాత్రమే ప్రజలందరూ ఎక్కడికి రావాలి? ఆ బోరధ్వని మీకు సిగ్నల్. ఆ బోరధ్వని ఇస్తే మీరందరూ అక్కడ రావాలి. మరింకో విషయం, మోసేకి ఏమన్నాడంటే, మోసే ఒక మేర ఏర్పరచు, ఇగో మేర, ఈ మేరలోనే ఉండాలి, ఆ మేర దాటకూడదు. ఇశ్రాయేలు అందరికీ ఒక మేర ఏర్పరచు, అక్కడ ఉండాలి తప్ప వాళ్ళు సాహసించి ఎవరు ముందుకు రాకూడదు, కొండను ముట్టుకోకూడదు, కొండ అంచు ముట్టుకోకూడదు. ఎవరైనా ఉంటే రాళ్లతో కొట్టబడాలి, పొడవబడాలి అన్నాడు. ఎంత పెద్దగా దేవుడు ఎంత సీరియస్ గా తీసుకున్నాడు చూడండి దేవుడి విషయాన్ని. సీనాయి కొండ మీద దేవుడిచ్చే మాటల కోసం. అమ్మ ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు ఎందుకు ఇంత భయకంపితం చేస్తున్నాడు? దేవుడు ఎంత స్ట్రిక్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, 20వ అధ్యాయంలో ఏమి ఇవ్వబోతున్నాడు? ధర్మశాస్త్రం ఇవ్వకముందే వాళ్ళకు హెచ్చరికలు చేసి వాళ్ళ జీవితంలో భయంతో, దేవుడంటే భయం ఉండి ఆ గ్రంథం పట్టుకున్నారు అనుకోండి ఇంకా బాగా బ్రతుకుతారని. ఇప్పుడు 19వ అధ్యాయంలో ఎందుకు ఇంత వివరణ చెప్తున్నాడంటే, 20వ అధ్యాయంలో మీకు ధర్మశాస్త్రం ఇవ్వబోతున్నాడు. అదే వాళ్ళకి ఇవ్వడం మొట్టమొదటి చట్టం. ఆ దేవుని చట్టం కోసం ఇశ్రాయేలు ఏమవ్వాలి? ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేగాని ఇప్పుడు తెలియకుండా తీసుకుంటే ఏమవుతుంది? బాప్తిజం తీసుకున్నారని మనం చెప్పాను కిరణ్కి. బాప్తిజం ఏదో అందరి మీద ఏదో హడావుడిగా అమ్మ తీసుకోమందనో నాన్న తీసుకోమన్నాడనో లేదా ఏదో ఉద్యోగం వచ్చిందనో తీసుకుంటే బాప్తిజం మనకు అర్థమో లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వాలంటే ప్రజలందరికీ దాని గురించి తెలియాలి, ఆజ్ఞల గురించి తెలియాలి, పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలి. ఇవేమీ తెలియకుండా తీసుకున్నారనుకోండి వాళ్ళు పరిశుద్ధత ఉండదు, గ్రంథం అయితే ఉంటుంది. ఈరోజు మనందరికీ పాఠం ఏంటంటే,
దేవుని సంఘానికి వస్తూ మన చేతిలో కూడా 66 పుస్తకాలతో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని పట్టుకుని నువ్వు ఎంతగా పరిశుద్ధంగా బ్రతకాలి దేవుడు అంటున్నాడండి. ఎందుకంటే గ్రంథానికి ఉన్న పేరేంటమ్మా? గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం అన్నాడు. పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా బ్రతకాలని దేవుడి యొక్క సంకల్పం, ఉద్దేశం? పరిశుద్ధంగానే బ్రతకాలి. ఆ పరిశుద్ధత లేకపోతే మీరు మీ జీవితాలు మీ చేతుల ద్వారా మీరే పాడు చేసుకుంటారు. చూడండి 14వ వచనం. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజలను పరిశుద్ధ పరపగా బట్టలు ఉతుక్కున్నారు. 3వ నాటికి సిద్ధముగా ఉండు. అమ్మ, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. అమ్మ, ఇప్పుడు ఇదైతే లేదు. ఎవరైనా పొరపాటు అనుకున్నారు. భార్యాభర్తల బంధం గురించి దేవుడు చాలా శ్రేష్టంగా మాట్లాడాడు. పాత నిబంధన కాలంలో ఉన్నది ఇప్పుడు అప్లై చేస్తారు చాలా మంది. స్త్రీ పురుషులు భార్యాభర్తలు వారు సంతోషంగా ఉండే పరిస్థితులను బట్టి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని, ఎందుకంటే పానుపు ఎలా ఉండాలి? నిష్కల్మషంగా ఉండాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. అంటే స్త్రీ పురుషుల వ్యవస్థ లేదా భార్యాభర్తలుగా కలిపింది ఎవరు? దేవుడే. అలాంటి వాళ్ళు సంతోషంగా ఉండే సమయంలో ఎప్పుడు కూడా ఏ పొరపాటు తప్పైతే కాదు, అది తప్పైతే కాదు. పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పిన చట్టము ఈ రోజు కొత్త నిబంధనలో భార్యాభర్తలు చాలా మంది అనుకున్నారంటే వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఆరాధనకు వస్తున్నామంటే ముందు రోజు భార్యాభర్తలు శారీరకంగా ఉండకూడదా? తప్పది. భార్యాభర్తలు ఎప్పుడైనా ఉండొచ్చు, వాళ్ళు పరిశుద్ధపరచుకుంటూ ఎప్పుడు, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన చట్టం అది. కొత్త నిబంధనలు ఎవరైనా అలా మాట్లాడితే అది పొరపాటు. అంతేగాని పాత నిబంధనలు ఇంకా ఎలా ఉండేది? ఒకవేళ బహిష్ట అవుతారు కదమ్మా, నెలసరి అవుతుంటది. నెలసరి అవుతుంటే పాత నిబంధనలో కష్టం, ఎందుకంటే దేవుడి దగ్గర మందిరానికి రాకూడదు. కానీ కొత్త నిబంధనలు అలా లేదు. ఎందుకు? అసలు దేవుని యొక్క సిస్టంలోనే మనిషి సృష్టించినప్పుడు దేవుడు నెలసరి అనేది ప్రతి స్త్రీమూర్తికి అవసరం. అది జరుగుతుంది కూడా. కాబట్టి ఆ ఋతుక్రమం అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. అది ఎప్పుడూ తప్పు కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏంటి అమ్మ నెలసరి వచ్చినప్పుడు నేను మందిరానికి రావచ్చా? ప్రభు బల్లో చెయ్యొచ్చా? నిర్మోహమాటంగా చెయ్యొచ్చు, ధైర్యంగా చెయ్యొచ్చు. ఎందుకంటే ఆ ఋతుక్రమాన్ని, ఆ స్త్రీలో ఆ పరిస్థితిని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. దేవుడే ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఎప్పుడు కాదండి. కాబట్టి కొంతమంది వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మన జీవితంలో ఆ పరిశుద్ధత కాపాడుకుంటూ మన జీవితాలు కొనసాగించాలి. 14-15 ఏమన్నారంటే అమ్మ దేవుని రాకడ కొరకు ఏముండాలి? సిద్ధపాటు అన్నాడు. రెండో పేతురు గ్రంథం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 2వ పేతురు 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. 12వ వచనం మధ్య భాగంలో, 12వ వచనం మధ్య భాగంలో, మీరు పరిశుద్ధమైన లేదంటే దేవుని దినపు రాకడ కొరకు అని అంతం చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంటే దేవుని రాకడ కొరకు. ఆ రోజు సీనాయి పర్వతం దగ్గర దేవుడు వస్తున్నాడని వాళ్ళు ఎలా ఉండాలంటున్నారమ్మా? దేవుడు సిద్ధపాటు. సీనాయి పర్వతం మీదకి దేవుడు వస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. పురుషుడు స్త్రీ కలవకూడదు, జాగ్రత్తగా కొండలు ముట్టుకోకూడదు, తాకకూడదు. అలా ఇన్స్ట్రక్షన్స్ ఎలాగైతే దేవుడు ఇచ్చాడో ఆ నియమాలు ఈరోజు క్రైస్తవులుగా మనందరికీ రెండవ రాకడలో దేవుని రాకడ కొరకు మనకేముండాలి? సిద్ధపాటు. ఆ సిద్ధపాటు ఎలా ఉండాలంటున్నాడంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మీరు ఉండాలి. అంటే ఆయన వచ్చే సమయానికి ఎవరి ప్రవర్తన అయితే బాగుంటుందో వాళ్ళు ఎత్తబడతారు. ఎవరి ప్రవర్తన అయితే పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరైతే భక్తిగా జీవిస్తారో, ఆ మాట చూసారా? మరొకసారి చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. కాబట్టి ఎంత జాగ్రత్త లేకపోతే ఆ దేవుని రాకడలో నువ్వు ఎత్తబడతావు. నీ ప్రవర్తనలో మార్పు లేకపోయినా, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, మనలో పరిశుద్ధత లేకపోయినా, మనలో భక్తి జీవితం లేకపోయినా, మన క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా ఈ లోకంలో కొనసాగించకపోయినా ఆ వ్యక్తి ఎత్తబడ్డు. నెంబర్ 3, సీనాయి పర్వతం వద్ద దేవుని ప్రత్యక్షత. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అది. మనం చూస్తుంటే వెలుగులా ఉంటుందమ్మా. ఇమేజెస్ చూసినప్పుడు దేవుడు ఆ కొండ మీద ప్రత్యక్షత కనబడుతుంది. ఇక్కడ
19వ అధ్యాయం 16 నుంచి 25లో సీనాయి పర్వతం మీద. అయితే దేవుని ప్రత్యక్షత డైరెక్ట్ గా తన ఇశ్రాయేల్ చూడలేరని ఉద్దేశంతో దేవుడు ఏమంటారంటే ఒక కారు మేఘంలో వస్తాడండి. అంటే అడ్డుగా వస్తాడు. ఎందుకంటే డైరెక్ట్ గా దేవుని వెలుగుని ఎవరు చూడలేరు, చూస్తే తట్టుకోలేరు, చనిపోతారు. అందుకోసం దేవుడు ఏం చేస్తాడు, ఒక కారు మేఘంలో గాఢాంధకారంలో వచ్చినట్టుగా కనబడుతుంది. కొన్ని వచనాలు చదువుదాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుంచి. ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము. అమ్మా ప్రజలందరూ ఏమైపోయారు అక్కడ, వణికారట. ఎందుకంటే దేవుడు వస్తున్నాడు, ప్రత్యక్షత. ఉరుములు, మెరుపులు. చదివానన్నా. ప్రజలందరూ పర్వతం కిందనున్నారు. అమ్మ దోమం అంటే పొగ, మొత్తం పొగ కమ్మిస్తుందట దేవుడు వచ్చేసరికి. కొలిమి దోమం వలె లేచెను. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు కానీ కనబడరు. ఆ ప్రత్యక్షత ఎందుకు అంటే, దేవుని ప్రత్యక్షత ఎలా చూపించాడంటే అగ్ని ద్వారా. ఆ మెరుపులు, ఉరుములు, ఆ పర్వతం అంతా కూడా కంపించిపోతుందట. ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఆ భయాన్ని చూసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటారంటే ఒక మాట అంటారండి. 20వ అధ్యాయం ఎవరైనా చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 18-19. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత దోమమును చూచి, ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఏమంటున్నారు చూడండి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల అంటే వీళ్ళు ఏమంటున్నారు చూసారమ్మా, గమనించారా? దేవుడు మాట్లాడితేనే చనిపోతాం బాబు, నువ్వు మాట్లాడు మాతోని అంటే దేవుని చూడడానికి ట్రై చేయకూడదు. అమ్మ దేవుని ఎవరైనా చూసారా? దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, యేసు ప్రభు తప్ప. ఇప్పుడు దేవుని చూడడానికి అంటే అసలు దేవుడు మాట వినడానికి ఇప్పుడు భయపడుతున్నారు. అంత అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఆ మేఘములో ఉరుపులతో ఉంటే, కంపించిపోతుంటే ఆ పాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. భయపడి మోషేతో అంటున్నారు, మోషే నీ మాటలు వింటాం కానీ దేవుని మాటలు వింటే చచ్చిపోయినట్టుంది మాకు. అంత భయపడుతున్నారు. దేవుని మాటలే వినడానికి భయమేస్తే దేవుణ్ణి చూస్తే దేవుణ్ణి చూడగలరా? నిర్గమకాండం 33:20లో నిర్గమకాండం 33:20లో మోషే అంటాడు, నేను చూడాలయ్యా అంటాడు ఒకసారి. 33:20 మరియు ఆయన, నీవు నా ముఖమును చూడగలవు, ఏ నరుడును. చూసారమ్మా, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు. ఇప్పుడు కనీసం దేవుడు మాట వినడానికే భయపడుతున్నారు. మోషే నువ్వు మాట్లాడితే చాలు, దేవుడు వద్దు, దేవుడు మాట్లాడితే మా ప్రాణం పోయేటట్టు ఉంది, అంత భయం వేస్తుంది మాకు, దయచేసి నువ్వు మాట్లాడవా అంటున్నారు ప్రజలు. మోషే ఒక సమయంలో అయ్యా నిన్ను చూడాలని అంటాడు. మోషే కోరిక, మోషే నీవు నా ముఖమును చూసి, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో చూడండి ఆయన మాత్రమే వసించుచు మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. చాలు నాన్న. యోహాను సువార్త 1వ అధ్యాయం. మనుషుల్లో ఎవరో చూడలేదు, చూడనేరడు. మరి ఎవరైనా చూసిన వ్యక్తులు ఉన్నారా అంటే ఒకే ఒక్కరు, ఆయన యేసు ప్రభువారు మాత్రమే. 1:18 యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అంతే. ఆయన తప్ప దేవుని ఎవరు చూడలేదు. ఒకవేళ ఏ మనిషి చూసినా ఆ మనిషి బ్రతకడు. ఇక్కడ ఇశ్రాయేలు భయం ఏంటంటే అసలు దేవుని మాటలు వినడానికి భయం వేస్తుందండి, ఇంకా దేవుని చూడడం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా కొన్ని మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అందరూ తెరిచి చూడండి ఈ మాటలు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీద ఏ సంఘటనలు అయితే జరిగాయో అది హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో ఆ మాటలు రాశారు. చూడండి,
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? ఆ రోజు ఎవరు వచ్చారు? వీటన్నిటి కోసం ఇశ్రాయేలు వచ్చారు. అన్నిటి కోసం ఇశ్రాయేలు వచ్చారు. ఈ రోజు మనం అంతకన్నా శ్రేష్ఠులు అని మీరు చెప్తున్నారు దేవుడు ఇండైరెక్ట్ గా ఎబ్రీ గ్రంథకర్త ద్వారా. ఆ రోజు వీళ్ళందరూ బోరధ్వని చేస్తే వచ్చారు. దేనికోసం వచ్చారు? ఆ పర్వతం దగ్గర కొండ దగ్గరికి వచ్చారు దేవుడి మాటలు వినడానికి. అయితే ఈ రోజు మీరు క్రీస్తు సంఘంలో ఉన్నారు. నా కుమారుడిని యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా ఒక సంఘంలో చేర్చబడ్డారు. అంటే దానికన్నా శ్రేష్టమైన పరిస్థితులు మీరు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు కేవలం అక్కడ పర్వతం కిందకే మాత్రమే వచ్చారు. మీరు నా కుమారుడు సంఘంలో ప్రవేశించారు. ఆ మాట మరలా చదువుదాం కిందకి. 19 బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిని ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని. అంటే చూశారు కదమ్మా, అదంతా భయపడిపోయి, అయ్యా నువ్వు మాట్లాడదు, మోసే మాతో మాట్లాడితే చాలు, నీ మాటలే మేము చచ్చిపోతున్నాం, మాకు భయం వేస్తుంది, నీ మాటలు వినలేకపోతున్నాం, భయకంపితులు అయిపోయారు ఇశ్రాయేలు అందరూ కూడా. 21 మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి. ఎవరు భయపడుతున్నారు? ఆల్రెడీ అక్కడ ఇశ్రాయేల్ కాదు, ఎవరికి భయం ఉంది? నాకే భయం వేస్తున్న దర్శనం చూస్తుంటే. ఆ దర్శనం చూస్తుంటే ఆ దేవుని యొక్క ఆ ప్రభావ దర్శనం ఆయన చూస్తుంటే అగ్ని జ్వాలల్లో ఆ మేఘము కమ్ముకోడు గాఢాంధకారములో ఎంత భయంకరంగా ఉందంటే మోషేయే మిక్కిలి భయపడుతున్నాడట, వణుకుతున్నాడట. నాకే భయం వేస్తుంది. ఇశ్రాయేల్ అందరూ భయపడిపోయారు. మోషే భయపడ్డాడు దేవుని యొక్క ఆ దర్శనాన్ని చూసి. ఇదంతా ఎందుకంటే దేవుడు ఇంత భయం ఎందుకు పెట్టాలంటే, నేను ధర్మశాస్త్రం ఇస్తున్నాను, ఆ ధర్మశాస్త్రానికి ముందుగా వీళ్ళందరూ ఏం చేయాలి? సిద్ధపాటు ఉండాలి. చేతిలోకి గ్రంథం వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా నేను అక్కడ ఆడుతాను, ఇలా ఆడుతాను నువ్వు అనకూడదు. అందుకోసం ముందుగా ఎంత భయకంపితులు చేసి ఎందుకు అంటున్నాడంటే, ఈ పరిస్థితుల్లోనే ఎలాగుంటే దేవుడు గ్రంథం ఇచ్చిన తర్వాత బ్రతకపోతే, ఆ ధర్మశాస్త్రం మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా మీరు బ్రతికితే మీ జీవితాలు ఎలా ఉంటాయి ఆలోచించండి. ఆ భయం వారిలో కలగాలని ఇదంతా కూడా. దానికోసం మోసే మాట చెప్తారు చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం 20. అందుకు మోసే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము. చూసారా, పాపం చేయకుండా దేవుని భయం మీకు కలగాలని ఇదంతా దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. అయితే ఖచ్చితంగా ప్రతి మనుషుడు కూడా సీనాయి పర్వతం దగ్గర దేవుని మాటలు వినాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఎంత పరిశుద్ధపరచుకోవాలో, వారి జీవితాలు ఎంత బాగుండాలో చెప్తూ, ఎందుకు ఇదంతా దేవుడు చేస్తున్నాడంటే మీరేం భయపడద్దు. అయితే మీరేం చేయాలంటే పాపం చేయకుండా ఉండడానికే దేవుడు ఈ రీతిగా మనకు చెప్తున్నాడు. పాపం చేయకుండా ఉండడానికి ఎవరు భయం ఉండాలంటున్నాడు మోసే? దేవుని భయం. ఈరోజు క్రైస్తవులుగా మనకు కూడా ఒకటేనమ్మా, పాపము చేయకుండా ఉండాలి అంటే నాకు ఎవరు భయం ఉండాలి? దేవుని భయం. ఒకవేళ దేవుని భయం లేదనుకోండి, నేను పాపం చేస్తాను. మీరు ఏ మనిషినన్నా చూడండి, చాలా మంది విశ్వాసులు ఎందుకు పాపం చేస్తారో మీరు అడిగితే వారికి ఏం లేదు, అంతే. ఆ భయం కలిగించడానికి దేవుని యొక్క ప్రభావ దర్శనం, ఆయన ప్రత్యక్షత ఇంత భయంకరంగా దేవుడు ఎందుకు చూపించాడంటే నేనేంటో మీరు చూడాలి, నేనేంటో మీకు తెలియాలి. అలా తెలిస్తే దేవుడు ఎంత గొప్పవాడో. కనీసం మాట వింటేనే చచ్చిపోతున్నాం అని భయపడిపోతున్నారు. ఆయన మాట వినలేకపోతున్నాం, చాలా భయం వేస్తుంది. మాటకే భయపడుతున్నారంటే చూస్తే మీరు చూడలేరు. అందుకోసం నేనంటే మీకు భయం ఉండాలి. ఆ భయం మీలో ఉన్నంత వరకు మీరు పాపము చేయరని ఉద్దేశంతో దేవుడు తన ప్రత్యక్షత సీనాయి పర్వతం దగ్గర ప్రత్యక్షపరిచాడు. చివరిగా నిర్గమకాండం వెళ్ళిపోదాం, ముగింపు. నన్ను చదివేసి 20 నుంచి.
మరి యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరి యాజకులు తమ్ము తామే పరిశుద్ధ పరుపుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధ పరపవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల ఎదుకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. కాబట్టి మోషే చేసిన పరిస్థితి ఏంటంటే, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో ఆ మేర దాటి ఎప్పుడు ఎవరో రావద్దు. మేర దాటి ఆ పర్వతాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించకండి. పర్వతం దగ్గర ఎవరు ముట్టుకున్నా, దాన్ని తాకినా చనిపోతారు. ఎందుకంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుడు దిగుతున్నాడు, ఆ ప్రత్యక్షత వినాలి, మనం చూడాలి. కాబట్టి మోషే అహరోనును మాత్రమే పైకి రమ్మన్నాడు. మీరు పైకి రండి, తర్వాత వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పండి. అంతేగాని ప్రజలందరూ వచ్చి పొరపాటున కూడా సీనాయి పర్వతం మీదకి ఎక్కకూడదు, ముట్టుకోకూడదు. ఖండితంగా ఆజ్ఞాపించు మోషే. అంటే దీన్ని బట్టి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడిస్తున్న మాట ఏంటంటే, అమ్మా ఖండితంగా సేవకుడిగా ఎలా బ్రతకాలంటే అలా బ్రతకాలి, చెప్పేయాల్సిందే. మీరు చేసింది పొరపాటు, మీరు చేసింది తప్పు అని గ్రంథాన్ని వెలుగులో ఖచ్చితంగా చెప్పగలగాలి. లేదు అంటారా, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. దానికి కారణం మోషే అవుతాడు. ముట్టుకోవద్దని ఎంత ఖండితంగా ఆజ్ఞాపించారో దాన్ని మనం అనుసరించాలి. కాబట్టి నిర్గమకాండం 19వ అధ్యాయం ఆ వివరణలో ఎందుకు ఈ 19వ అధ్యాయం ఎంత అద్భుతంగా దేవుడు అంటే, 20వ అధ్యాయంలో దేవుడు మరొకసారి ధర్మశాస్త్రం ఇవ్వబోతున్నాడు. ఆ ధర్మశాస్త్రం మీ చేతిలోకి వస్తుంది. అది ఇశ్రాయేలుకు ఇచ్చిన దేవుడిచ్చిన చట్టం ఏది? ధర్మశాస్త్రమే. ఇశ్రాయేల్ అందరూ కూడా ఏది ఫాలో అవ్వాలి? ధర్మశాస్త్రమే. అందుకోసం ఆ 20వ అధ్యాయం ఇవ్వడానికి ముందుగా ప్రజలందరికీ ఒక అద్భుతమైన సిద్ధపాటు కలుగు చేసి దేవుని భయం తెలియాలి. ఆ భయం ఉంటే వీళ్ళు పాపం ఎప్పుడు చేయరని ఉద్దేశంతో నిర్గమకాండం 19వ అధ్యాయము ముగించబడింది. ఆ వివరణ మనందరికీ ప్రాముఖ్యం. అలా దేవుని చిత్తమైతే వచ్చి వారం 20వ అధ్యాయాన్ని మనం ఆలోచించేద్దాం. అక్కడి నుంచి మన ధర్మశాస్త్రం ప్రారంభమవుతుంది. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఆసీనుడైన మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ మహోన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు.